బాధని అనుభవించి బిడ్డను కనిపిస్తుంది. అయితే ఆ బిడ్డను చూడగానే కనగానే ఆ బాధ అంతా మర్చిపోయి బిడ్డను చూసి ఆనందిస్తుంది. అయితే వీటన్నిటికన్నా మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ ఏమిటంటే మనల్ని కనడానికి శిలువలో తన రక్తాన్ని అంతటినీ కార్చేశారు. తల్లి జస్ట్ కొంచెం రక్తం కారిస్తే యేసు ప్రభు వారు శిలువలో తన రక్తాన్ని అంతటినీ కార్చి ప్రాణాన్ని బలిగా ఇచ్చేశారు. ఆ సమయంలో తల్లి లేని వారు బాధపడిన అవసరం లేదు. యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే తల్లిని అంటున్నాడు. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినంతకంటే ఎక్కువగా నేను ఆదరిస్తాను అంటున్నాడు. తల్లి లేని వారు భయపడిన అవసరం లేదు. యేసు ప్రభు వారిని ఆశ్రయిస్తే వారికి ఆయన నిత్యము తల్లిగా ఉంటాడు. ఈ లోకంలో పరమందు కూడా అట్టి భాగ్యం కలగాలని మాతృ దినోత్సవ శుభాకాంక్షలు యేసు ప్రేమ అనే సంఘం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు. ఇంటి వారిని తెలియజేస్తూ మదర్స్ డే దినాన్ని తల్లి కన్నా తండ్రి కన్నా గొప్పవాడు యేసయ్య. ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన ఈ లోకంలో తల్లి అయితే మరణము చూసేటంతగా కంటాన్ని ప్రయాసపడింది, కానీ యేసుప్రభు మరణించి మనిషిని రక్షించడానికి ఆయన ప్రయాసపడ్డారు. మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయన ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంటాడు. ఒక తల్లి ఒకరిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు అంటున్నాడు. అని అంటే ఒక మాట చెప్తాడు యెషయా గ్రంథము 49:15 అమ్మ చంటిబిడ్డను మర్చిపోతుందా? మర్చిపోరు. ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక అమ్మలేనటువంటి వారు బాధపడవలసిన పని లేదు. ప్రతి ఒక్కరికి యేసయ్య తల్లిగా ఉండి ఆదరించడానికి ధైర్యపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒకవేళ అమ్మలేని లోటు మీకుంటే రండి యేసయ్య దగ్గరికి. ఆయన రక్షకుడుగా తల్లిగా తండ్రిగా మీకుండి ఆయన ఆదరించగలడు. ఆ గొప్ప దేవుని సమాధానము మీకు మీ కుటుంబాలకు మొదటి దినాన్ని కలుగును గాక. ఆమేన్.